రీసెంట్‌గా బంగ్లాదేశ్‌లో అల్లర్ల గురించి మనందరికీ తెలుసు కదా! ఆ అల్లర్ల వల్ల షేక్ హసీనా ఆ దేశ ప్రధానమంత్రి మన ఇండియాకైతే రావడం అయితే జరిగింది. కాకపోతే ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినా గానీ అక్కడ మాత్రం అల్లర్లు ఆగట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇస్లామిక్ వాదులు ఆ హిందువుల ఇళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళనైతే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చాలామందినైతే చంపేస్తున్నారు. ఏదేమైనా గానీ ఇది ఒక సాడ్ విషయం. ఎందుకంటే ఎక్కడో ఉన్న ముస్లింలకి ఏదో జరిగితే చాలామంది స్పందిస్తారు. కాకపోతే పక్కనున్న మన హిందువులకి మరి ఈ స్థాయిలో ఘోరం జరుగుతుంటే మనం కూడా స్పందించాలి కదా! ఏదేమైనా గానీ ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క చోట నివసించేందుకు అర్హుడు. ఎందుకంటే మతాలే మార్పు. ఎందుకంటే చాలామంది ముస్లింలు వేరే వేరే కంట్రీల్లో నివసిస్తూ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో ముస్లింల పర్సెంటేజ్ స్వతంత్రం వచ్చినప్పుడు 12% ఉండే. ఇప్పుడు 24% ఉంది. పైగా ఇక్కడ వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అంటే మిగతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంట్రీల కంటే ఇక్కడ ఉన్న ముస్లింల జీవన ప్రమాణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మన పక్కనే ఉన్న దేశంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీ అయిన హిందువుల మీద దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని అందరూ ఖండించాలి. ఎందుకు అంటే హ్యూమన్ అనేవాడు ఎక్కడున్నా హ్యూమనే. వాళ్ళు మతాలు మాత్రమే మార్చుకుంటూ ఉంటారు. కాకపోతే మనం ఇక్కడ వీళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నాం, ముస్లింలు అనేటోళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నామో మరి వాళ్ళు కూడా వాళ్ళకి అంత గౌరవం అయితే ఇవ్వాలి కదా! ఏదేమైనా గానీ ఇదొక మంచి పరిణామం కాదు. అక్కడున్న వాళ్ళ మీద అందరూ ఖండించాలి. ఎందుకంటే ముస్లింలు ఈ స్థాయిలో హిందువుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కదా! దీన్ని అందరూ ఖండించాలనేది నా అభిప్రాయం. దీని మీద కూడా మీ అభిప్రాయం తెలియజేయండి.